ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెన్నై సర్గం తెలుసుకుందాం. నల్ల పూసల కార్యక్రమానికి ఒప్పుకున్న మ్యాడీ. అసలు ఏం జరుగుతుందో వెళ్ళి తెలుసుకుందాం. ఆర్కార్కి తెలిసిందనుకో, ఈ దినకర్ గారికి పెద్ద దినకం పెట్టేస్తారంటే అది కాదు దినకర్ గారు అని అంటది మంచి చేసి నన్ను వదిలేయండి మేడం. సారు వాళ్ళు స్పైసెస్ కానీ సాల్ట్ కానీ తిన్నవాడిని, ఆ స్పైసెస్కి ఆ సాల్ట్కి అన్యాయం చేయలేను మేడం గారు అని అంటాడు. అంటే అయితే నేను ఇచ్చిన షుగర్కి అన్యాయం ఇచ్చారు మేడం, కానీ సార్ వాళ్ళు స్పైసెస్ కానీ సాల్ట్ కానీ ఎప్పటి నుంచో ఇచ్చారు కదా అని అంటే ఆ స్పైసెస్తో పాటు డబ్బులు గిట్ట బాగానే ఖర్చు చేశారన్నమాట. సొమ్ము తిన్నారని నాకు బాగా తెలుసులే అని అంటే, సారీ మేడం బుద్ధి తక్కువే, ఆ సొమ్ము తినే మేడం మేము అని అంటే, ఒక్కసారి ఆలోచించు నీ బండారం నేను బయట పెడితే అని అంటే అతను చిన్ని కాలు పట్టుకుంటాడు. పట్టుకొని దండం పెడతాను మేడం ఎవరికి చెప్పకండి అంటే, సరే మీరు చెప్పింది నేను చేస్తాను మేడం అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత అనమాట అప్పుడే చిన్ని వస్తుంది అనమాట. ఏంటి శ్రీవారు, మా భార్య ఎప్పుడు టాబ్లెట్ వేస్తుందని ఆలోచిస్తున్నారా? గడియంలో ముళ్ళన్నంత గంట తక్కువ తిరుగుతుందేమో కానీ నేనైతే గట్టిగా తిరగాను, నేను కరెక్ట్గా టైంకి నీకు ఇస్తాను అని అంటే, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు అని అంటే అనమాట. అంటే నేనేం చేశానంటే, దినకర్ ముందు నువ్వు ఎక్స్ట్రా చేసావు, భర్త అంటేనే భరించడం కదా ఓవర్ యాక్షన్ అని అంటే, అవును నేను అంతగా ఏం ఓవర్ యాక్షన్ చేశాను దినకర్ గారు వచ్చినప్పుడు అని అంటే, ఆఫీస్లో స్టాఫ్ ఎలా ఉంటుందో అలానే ఇంట్లో ఎలా ఉండాలో అలానే తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ నువ్వు టాబ్లెట్ వేసుకొని టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. తర్వాత ఎక్కిళ్ళు వస్తాయి మన మ్యాడీకి. ఎవరో తిట్టుకుంటున్నట్లున్నానంటే, ఎవరెందుకు తిట్టుకుంటా, నువ్వే తిట్టుకుంటూ వచ్చానంటే, చాచా నేను అని తాళిపొట్టుని కళ్ళకు పెట్టుకుంటామాట. తను ఒకవేళ తిట్టాలనుకుంటే తనకు తను తిట్టుకుంటుంది, కానీ అమ్మో నా భర్తను తిట్టాను అని అది ఆపేసి ఫస్ట్ నేను ఎక్కిళ్ళు ఎలా మానాలో చూడు అని అంటే, ఎక్కిళ్ళు తగ్గించడానికే చేస్తున్నాను బాబు అని అంటే, ఎక్కిళ్ళు నువ్వు తగ్గించట్లేదు పెరుగుతున్నావు అని అంటే, ఏం చేయాలి అసలు ఎక్కిళ్ళు తగ్గడానికి అని, ఎక్కిళ్ళు తగ్గుతాయంట కదా అని అనుకుంటుంది అనమాట చిన్ని. తర్వాత ఏంటి అలా చూస్తున్నావు, ఏదో ఒక చెయ్యి ఎక్కిళ్ళు తగ్గడానికి అని ఏం చేస్తుంది, మ్యాడీకి వెళ్ళి ముద్దు పెడతా అంటే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఇలా చేసావేంటి అని అంటే, నాకేం పిచ్చి పిచ్చిగా లేదు, నీ ఎక్కిళ్ళు ఆగాలని ఇలా చేశాను అని అంటే, నాకేం ముద్దులాటగా లేదు అని కదా అని అంటారు అనమాట. అవును ఆగాయి, కానీ నాకు నచ్చలేదు ఇలా ముద్దు పెట్టడం అంటే, సరే నా ముద్దు నాకు ఇచ్చేసాయని తిరిగి ఇచ్చేయి, నాకు ముద్దు నాకు తిరిగి ఇచ్చేయని అంటారు అనమాట చిన్ని. అయితే తిరిగి ఇవ్వవా, సరే వడ్డీతో సహా తర్వాత ఇత్తులే అని వెళ్ళిపోతుంది. అందరికీ కాఫీ కలుపుతుంది అనమాట. కాఫీ కలిపినాక చిన్నికి ఒక ఫోన్ వస్తుంది. మేడం నేను మేకప్తో రెడీగా ఉన్నాను, ఎప్పుడు రావాలి అంటే, సరే 2 minutesలో లోపలికి వచ్చేసేయని చెప్తుంది అనమాట. చెప్పగానే శ్రేయ అంటుంది, అతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బావ తొందరగా కోలుకుండు కదా అంటే, అవును నేను గిట్ట హ్యాపీగా ఉన్నానని, అది మన అదృష్టం అని అంటది అనమాట. తర్వాత మనలోకి ఏం చేస్తుంది, చిన్నిని చూసి అది అదృష్టం అని మనం అనుకుంటున్నాం, కానీ కొందరు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం చిన్నే చేసింది అని అనుకుంటున్నారు అనమాట. కాఫీ తీసుకుంటారు వాళ్ళు. తర్వాత పెద్దమ్మ కారులో వస్తుంది అనమాట. గుడికి వెళ్ళాను ప్రసాదం తీసుకోండి అని ప్రసాదం ఇస్తుంది. ఎన్ని ప్రసాదం ఇచ్చినా ఏం లాభము, ఇంట్లో దరిద్రం ఉన్నాగా అని చిన్ని అంటారు అనమాట. చాలా వచ్చి మన దినాకర్ గారు వస్తారనమాట. వచ్చేసి అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని చెప్తారు అనమాట. ఏంటి అలా లోపలికి వచ్చేసావు సడన్గా అని అంటే, ఏవైనా అడిగి రావమ్మా ఇలా సడన్గానే వస్తాయని చెప్తానమ్మ తల్లి అని అంటే, అసలు ఏం జరుగుతుంది చెప్పానంటే, ఇప్పుడు ఒక ఆమె కాళ్ళు జారి కింద పడిపోతుందమ్మా అని అంటది అనమాట. అంటే ఎవరు పడతారు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటే లోకి కింద పడిపోతా అనమాట. పడగానే చూసావా అమ్మ తల్లి తను వింటలేదు కదా, నువ్వైనా విను అమ్మ తల్లి అని అంటారు అనమాట మన నాగవల్లికి. మొన్ననే అసలు పెద్ద గండం తగ్గింది మీ వారసుడికి అని అంటాడు. తర్వాత ఇంకో గండం గిట్ట వస్తుందంటే, సరే లోపలికి వెళ్ళి మాట్లాడదామని లోపలికి తీసుకెళ్తారు అతను. నాగవల్లి ఇతన్ని తీసుకొచ్చావేంటి అని అంటే, మన అదృష్టం బాగుండి అతనే మన దగ్గరకు వచ్చి, నిజమే బావా మ్యాడీకి యాక్సిడెంట్ అయిందనే విషయం గిట తను చెప్పిండు, అలాగే జరగబోయేది గిట చెప్పిండు బావా, లోహి కింద పడుతుందని చెప్పిండు, లోహి కింద పడిపోయింది. ఇంకా దేవ ఇట్లానే చూస్తాడు అనమాట అతని. వీళ్ళేంటి నన్ను చూస్తున్నాను, నన్ను గుర్తుపట్టాడా ఏంటి అని అంటాడు. జరగబోయేది చెప్తాను, జరిగింది చెప్తాను, నిజమే చెప్తాను అని అంటాడు అనమాట అతను. ఆ చెప్పగానే ఏంటి బావా అతను చెప్పేటవన్నీ నిజాలు అని అంటే, గండం ఉందని చెప్పాడు మ్యాడీ కంటే, మన లోకి అంటది కొత్తగా గండం ఉండడం ఏంటి, తినను చేసుకున్నప్పటి నుంచే గండాలు ఉన్నాయి కదా అని అంటదన్నమాట. పెట్టేనా ఈ పుంజుని మన్మాడింది అని అంటే, మన మ్యాడీ షాక్ వచ్చి ఈమె మెడలో నల్లపూసలు దండ పడలేదు, ఏం పడలేదు, అందుకోసమని ఇంటికి అరిష్టమైంది. అలాగే ఈ వారసుని గిట అబ్బాయికి అన్ని గండాలు వస్తున్నాయి, దూసుకొస్తున్నాయి గండాలు అనేటివి అంటే, ఆ గండాలు పోవడానికి ఏం చేయాలి చెప్పండి, కొన్ని జరగాలి అవి జరగాలి అని అంటే, ఏం చేయాలి చెప్పండి ఏం పంతులు గారు అని అంటనమాట. అంటే ఏం లేదు, రేపు శ్రీరామనవమి ఉంది కదా, మీరు ఇంట్లో పీటల మీద ఇద్దరిని కూర్చోపెట్టి ఆ నవమి చేయాలి, అలాగే నల్లపూసల పూజ గిట మీరు చేయాలి. మమ్మీ ఒప్పుకున్నా కానీ నేను ఒప్పుకోను, అసలు ఒప్పుకోను అని అనుకుంటాను అనమాట. తర్వాత సరే పూజారి గారు నేను చేయిస్తాను, రేపు చేద్దామని అంటే, మన చిన్ని అంటది లేదు నేను ఒప్పుకోనంటే, ఏమైంది నీకు, ఇంట్లోకి అడుగు పెట్టావు, అలాగే ఇప్పుడు మ్యాడీకి కాపాడడానికి చేసుకోవడానికి ఏమవుతుందంటే, నేను ఇప్పుడు రేపు చేసుకొని నేను ఎప్పుడైనా చేయమాట, నేను 30 రోజుల గడువు కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఆ గడువు పూర్తయ్యే వరకు నేను ఏం చేసుకోను, ఆ గడువు పూర్తయినాక అప్పుడు నేను భార్యను అవుతాను, అప్పుడు మా అమ్మ నాన్న చేతుల మీద నేను అది చేసుకుంటాను పూసల కార్యక్రమం. ఇంటి వాళ్ళు
రారు అని అందుకే ఈ గడువు ఇప్పుడు చెయ్యను, గడువు అయిన తర్వాత చేశాను అంటున్నావా అంటే అవును ఏం ఆగావు గండాలు అవన్నీ దూసుకొని వస్తున్నాయి అని అంటే మన ఆమె అంటది సరే పిలుచుకరా మీ అమ్మ నాన్నకి ఇష్టం లేదు అని అంటారు అనమాట. అయితే దేవ అంటాడు వదిలేసేది నాగవల్లి అని అంటే మీరు వదిలేసిన మాత్రాన గండాలు ఏం వదిలేదురా దూసుకొని వస్తాయి అని అంటే బావా అతనికి ఏమన్నా ఇచ్చి పంపించేసి రేపు పూజారి గారిని రమ్మని చెప్పు కార్యక్రమం పెడదామని చెప్తుంది అనమాట. తర్వాత మేడం అంటే నాకు ఇష్టం లేదు తనతో పూజ చేయడం అని చెప్తుంటే ఇట నువ్వు వినట్లేదేం మమ్మీ అని అంటే మేడం తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. తర్వాత దేవ ఏం చేస్తాడు అతనికి పైసలు లోపల తీసుకొచ్చి మాడి అంటాడు నాకు ఇష్టం లేదు మమ్మీ తనతో పక్కన కూర్చోనామంటే నాకిటే ఇష్టం ఉందా ఏంటి నేను చేస్తున్నాను కదా అంటే లేదు మమ్మీ నాకు ఇష్టం లేదు సీతారాముల కళ్యాణం చేసుకోవడము ఆమెతో, ఎందుకంటే తను నాకు అంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది, నాకు అసలు నచ్చట్లేదు, తనను అసలు తాళి ఉన్నంతనే నాకు కోపం వస్తుంది అసలు అని అనమాట. అంటే ఎన్ని రోజులు నాన్న 30 రోజులు గడవడిగింది కదా, ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయాయి, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, అంతవరకు కొంచెం భరించు, వెళ్ళే వాళ్ళ గురించి ఎందుకు నాన్న అంత ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే నువ్వే తక్కువ ఆలోచిస్తున్నావు మమ్మీ అని అంటే నీ యాక్సిడెంట్ జరగకపోతే నేను ఆలోచించేదాన్ని కాదు, నీకు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నేను వెళ్ళి బతికావు, అలాంటి నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకోసం నేను చెప్పాడు అబద్ధం చెప్పాడో తెలీదు, కానీ ఒకవేళ అబద్ధం అయితే మంచిదే, కానీ నిజం అయితే నేను తట్టుకోలేను, చేస్తే గండం పోతుందని చెప్పినందుకే నేను ఆ కార్యానికి ఒప్పుకున్నాను నాన్న, సీతారాముల కళ్యాణం చేస్తే నీకు మంచిగా కానీ అలాగే నల్లపూసల కార్యక్రమం కానీ చేస్తుంది తన కోసం కాదు మన కోసం, నీ ఆయుష్ పెరగడం అదంతా చెప్పకు నాన్న, నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి జాతకాన్ని నమ్ముతాను కాదంటే నాకు భయంగా అన్నీ కలిపి నేను చేయిస్తాను, కన్న తల్లి లేకపోయినా కన్న తల్లిలా నేను ఉన్నాను కదా చేశాను మమ్మీ అని అంటాడు. సరే థ్యాంక్ యూ అని చెప్తుంది, హక్ చేసుకుంటాను వాళ్ళ మమ్మీ. తర్వాత సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.